ఎన్నో జరుగుతున్నాయి. లోక సంబంధ కార్యాల్లో మనిషి తనమునుకలై ఆనందాన్ని, సంతోషాన్ని పొందాలనుకున్నాడు. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉండి గతించిపోయేది. శాశ్వతమైన ఆనందం కాదు. వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే రోజులు వస్తాయట. ఈ రోజు ఏదైతే నీకు ఆనందాన్ని ఇస్తుందో, ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, బహుశా ఒకనాడు అవి నీకు ఇవ్వకపోవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, నువ్వు సీయోనుకు తిరిగి రాగలిగితే, దేవుని విమోచన ప్రణాళికలో నువ్వు పాలిభాగస్తువు అయితే నువ్వు నిత్యము ఆనందిస్తావు. నిత్యానందము వారి తలల మీద ఉంటుందని బైబిల్లో రాయబడి. చాలామంది ఏమోనండి వెసిలి గారు, మా జీవితాల్లో దేవుని శాపం ఉందేమోండి మా తలల మీద, మా కుటుంబం మీద దేవుని ఉగ్రత ఉందేమోనండి అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పాపం మనిషిని శాపంలో నెట్టేసింది, కాదంటలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుతో సమాధానపడినప్పుడు, ఆయన రక్షణ భాగ్యాన్ని స్వీకరించినప్పుడు నీ మీద ప్రతి శాపాన్ని, ప్రతి అపరాధాన్ని దేవుడు కొట్టివేసి నిన్ను ఆయన విడుదల చేశారు. నీకు విముక్తినిచ్చారు ఆయన. నువ్వు మరలా పాపపు బానిసత్వంలో ఉండాల్సిన అవసరం లేదు. శాప కాడి కింద నువ్వు నలిగిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవుళ్ళు ఆనందించగలవు, దేవుళ్ళు సంతోషించగలవు.